Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఈ టీడీఎస్ల విషయానికి వస్తే ఈ లాస్ట్ 2 months ఎక్కువ కట్ అవుతుంటాయి కదా. అవునండి. సో మరి ఎటువంటి ప్రూఫ్లు సబ్మిట్ చేయాలి అంటారు, ఎలా సబ్మిట్ చేయాలి, అండ్ అసలు ఈ ప్రాసెస్ ఓవరాల్గా ఎలా ఉంటుంది అసలు? సో ఎవరికైతే ఈ టీడీఎస్ కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటున్నారో సో అంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్స్ మీరు కన్సిడర్ చేస్తూ మీరు కానీ ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేస్తే అట్లీస్ట్ బై March 15th అండి, March 15th కల్లా మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఇప్పటికే ఆఫీసెస్లో మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు. అంటే మనం డిక్లేర్ చేస్తామండి, అంటే ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మాకు ఇన్సూరెన్స్ ఉంది, మేము ఈఎల్ఎస్ఎస్ చేస్తున్నాము, మాకు హోమ్ లోన్ ఉంది, అవన్నీ మీరు కొంచెం జనరల్గా మీరు అన్నీ కూడా అక్కడ డిక్లేర్ చేస్తారు. నాకు ఇది ఉంది, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నాకు ఈ ఎక్స్పెండిచర్ ఉంది, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని మీరు డిక్లేర్ చేస్తారు. కానీ ప్రూఫ్స్ మాత్రం జనవరి నుంచి అడుగుతారు. సో ఇప్పుడు జనవరి నుంచి మీకు ఇప్పుడు ప్రూఫ్ సబ్మిట్ చేసే అనే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. కీప్ ఇట్ రెడీ. సో 1 by 1 మనం వెళ్దాము. సో ఫస్ట్ వన్ హెచ్ఆర్ఏ అండి. మీరు హెచ్ఆర్ఏ కానీ చూపించినట్లయితే మీకు రెంట్ పర్ యానం 1 lakh కన్నా ఎక్కువ ఉంటే మీ హౌస్ ఓనర్ పాన్ కార్డ్ కూడా అవసరం అవుతుంది. సో ఆయన పాన్ కార్డ్, ఆయన డీటెయిల్స్, మీ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, మీ హౌస్ ఓనర్ ఎవరున్నారో ఆ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పేరు, మీ వివరాలు, తర్వాత మీ పాన్ కార్డ్స్, ఈ పాన్ కార్డ్ వివరాలన్నీ మీరు సబ్మిట్ చేయాలి టు గెట్ ద అవైల్ ఆఫ్ హెచ్ఆర్ఏ డిడక్షన్. హెచ్ఆర్ఏ తర్వాత మీరు ఎల్టీఏ కూడా మీరు చేసుకోవాలనుకుంటే మీ ఫ్లైట్ టికెట్స్, మీ ట్రైన్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్స్ మీరు ఎల్టీఏకి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటారండి, లైక్ టర్మ్ పాలసీ తీసుకోవచ్చు, లేదు అంటే అండర్ సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకుని ఉండొచ్చు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఈఎల్ఎస్ఎస్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర నుండి, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీల దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తెప్పించుకోవాలండి. సో స్టేట్మెంట్స్ అన్నీ మీరు తెప్పించుకొని ఆ స్టేట్మెంట్స్ని మీరు అది ప్రూఫ్ కింద మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంతవరకు మీ దగ్గర ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్లిప్స్ ఉన్నాయి, ఆ రిసీట్స్ ఉన్నాయి, అన్నీ మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ ప్రూఫ్స్ మిమ్మల్ని అడగగానే మీరు సబ్మిట్ చేయొచ్చు. సో చాలామందికి హోమ్ లోన్ ఉంటుంది. సో హోమ్ లోన్ మీరు ఎప్పుడైతే నోటిఫై చేశారో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాల్సి ఉంటుంది. సో మీరు బ్యాంకుకు వెళ్ళి అందులో వాళ్ళు క్లియర్గా చెప్తారండి, మీకు ఇంత ఇంట్రెస్ట్ పడింది ఈ ఇయర్లో, మీకు ఇంత ప్రిన్సిపల్ మీరు పే చేశారు అంటే. మనకి ఈఎంఐలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుంది, ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఉంటుంది. సో ఈ ఇయర్లో మీ దగ్గర నుంచి టువర్డ్స్ ప్రిన్సిపల్ ఎంత మీకు కట్ అయ్యింది, టువర్డ్స్ ఇంట్రెస్ట్, హోమ్ లోన్ మీద ఉండే ఇంట్రెస్ట్ మీకు ఎంత మీరు కట్ చేసుకున్నారు అనేది మీరు అక్కడ బ్యాంక్ నుంచి వాళ్ళు డిక్లేర్ చేసి ఇస్తారండి. ఆ మేనేజర్ కానీ ఎవరైనా సైన్ చేసి మీకు ఆ స్టేట్మెంట్ అనేది ఇస్తారు. సో దాట్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు షో ఇట్ యాజ్ ఎ ప్రూఫ్ ఫర్ ద హోమ్ లోన్. ఇంట్రెస్ట్ అయితే సెక్షన్ 24B కింద మీరు చూపించుకోవాలి. అండ్ దాని మీద ప్రిన్సిపల్ అమౌంట్ అయితే సెక్షన్ 80C కింద మీరు చూపించుకోవచ్చు. సో ఇలా మనము 80CCD అండి. ఇప్పుడు అందరికీ మేము రికమెండ్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు, మేడం 80C కంప్లీట్ అయిపోయింది, మాకు PFI ఉంది, తర్వాత ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, ఇంకేం చేయొచ్చు అనేది అడుగుతారండి. సో ప్రతి ఒక్కరూ NPS అనేది తీసుకోవాలండి. సో NPSలో మీకు ఈ 80C కాకుండా 1,50,000 కాకుండా ఇంకొక 50,000 అనేది మీరు చేయొచ్చు. ఇంకా మనకి టైం కూడా ఉందండి, ఇంకా అనదర్ 2 months ఉంది. సో ఎవరెవరైతే ఈ NPS చేయలేకపోయారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 మీరు NPS ద్వారా మనము తీసుకోవచ్చు. దానికి మీకు 50,000 వరకు ఎగ్జంప్షన్ వస్తుంది. సో మీకు ఇలాంటి వాటిలో ఏమైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. NPS ఎలా తీసుకోవాలి, ఈఎల్ఎస్ఎస్ ఎలా తీసుకోవాలి, సో ఇలాంటి విషయాల్లో మీకు ఎటువంటి డౌట్స్, తర్వాత ఎటువంటి హెల్ప్ కావాలన్నా వీఆర్ దేర్ టు రీచబుల్. సో ఇలా మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ ఒకసారి సబ్మిట్ చేసుకోవడానికి మనకు మార్చ్ వరకు టైం ఇస్తారు. సో ఒక్కసారి అయితే మీరు అన్నీ వెరిఫై చేసుకోండి. సో మీరు కరెక్ట్గా ప్రూఫ్ సబ్మిట్ చేశారో లేదా, అదర్వైజ్ మీకు TDS అయితే చాలా వరకు కట్ అయిపోతుందండి. సో మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రూఫ్ల విషయానికి వస్తే, డాక్యుమెంట్స్ వీటి విషయానికి వస్తే, ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళు ఎటువంటి ప్రూఫ్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? సో ఇప్పటి వరకు మనం చెప్పింది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. హెచ్ఆర్ఏ, LTA, సెక్షన్ 80C, 80D, 80E, తర్వాత మనకి సెక్షన్ 24B, ఇవన్నీ కూడా మనము ఇవన్నీ ఎగ్జంప్షన్స్ అన్నీ కూడా మనము ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకే చెప్పాము. మరి న్యూ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళు ఏమైనా సబ్మిట్ చేయాలా? అవసరం లేదండి, వాళ్ళు ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేవి రెండే ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే స్ట్రైట్ అవే స్టాండర్డ్ డిడక్షన్
డిడక్షన్ అండి. న్యూ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకి ఉంది, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకి ఉంది. ఇది స్ట్రైట్ అవే మీకు డైరెక్ట్గా 50,000 డిడక్షన్ అయిపోతుంది, మీరు ఏమీ చేయక్కర్లేదు. సో న్యూ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళైతే ఆ 50,000 డిడక్షన్ కోసం మీరు ఏమీ చేయక్కర్లేదు, అది స్ట్రైట్ అవే మీకు డిడక్షన్ వస్తుంది. ఇంకొకటి ఉందండి, అది ఎన్పిఎస్ మీరు కానీ చేసినట్లయితే అది మీరు 50,000 సెక్షన్ 80cc D కింద మీరు న్యూ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళు కూడా ఈ ఎన్పిఎస్లో మీరు చేయండి. సో ఎన్పిఎస్ చేసి మీరు ఆ ప్రూఫ్ కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. నమస్తే అండి.